ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అప్పటి నుంచి సీనియర్ నాయకులు ఉన్నారు. ఆ సీనియర్ నాయకులకు ఇవ్వాలి కదా, కావాలని ఈ దొంగకి వేయాలి ఎందుకు కదా? సీనియర్ ఉన్నారు, మనకు మంచి వాళ్ళు ఉన్నారు సీనియర్ నాయకులు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ వస్తారు. అలా ఎవ్వరికి ఇచ్చినా ఎవ్వరికి బాగుండకపో. ఈ రేవంత్ రెడ్డికి ఇచ్చుట్లు అందరు కోపం, ఎందుకంటే ఇళ్ళకే వచ్చిండు కాబట్టి ఈయనకి ఇచ్చిండు. విక్రమార్కున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళందరూ వాళ్ళకి ఎవ్వరికి ఇచ్చినా ఎవ్వరు కోపం ఉండకపో. కానీ మొన్న వచ్చిన దొంగకి ఇచ్చిర్రు తప్పు కదా. ఆయన వల్లనే కాంగ్రెస్ పార్టీ నిలిచింది. ఇంకోటి ఆయన యువకుడు అని లేదు, ఆయన ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుండే. అట్లా వచ్చింది మూమెంట్. ఎందుకంటే కేసీఆర్ 10 లక్షలు ఉండే ఒక కులానికి, కోపం వచ్చింది అందరికి బీసీలకు వస్తుండే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచిన కానీ రేవంత్ రెడ్డి యొక్క సీనియర్లు ఉన్నారు, మంచి తెలుగు వాళ్ళు ఉన్నారు. ఈయన పేరేంది ఇట్లా ఉంటుంది ఆయన పేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఓపిక గల్లోడు, తెలుగు గల్లోడు కూడా ఓపికగా ఉంటుంది. ఆయనకి ఈయన చెప్పే భక్తి విక్రమార్కుడు వాళ్ళకి ఈయన ఉంటుంది. ఈయన ఎగిరేటోడికి ఇచ్చారు, చెంగ ఎగిరేటోడికి ఇచ్చి. ఇప్పుడు ఆటోలు కూడా ఎంత బాధపడతారు. వాళ్ళు కాల్చి చచ్చిపోతున్నట లేదు గుద్దరికి చచ్చిరు కాల్చి వాళ్ళు కాల్చుకుంటారు ఆటో ఉత్త కాల్చుకుంటారు. ఇది తప్పు. కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ సీనియర్లకు ఎవ్వరికి ఇచ్చినా మళ్ళా గెలిపిస్తుంటే ఈ రేవంత్ రెడ్డికి ఇయ్యక. నువ్వు రాగానే చదివా అదే ఉండేది మా కొద్దివాడు అక్కడ మోడీ ఉండాలి. మోడీ ఎందుకు ఉండాలి? మోడీ ఏం పని చేస్తలేదు ఉండాలి, ఉంటేనే పని చేస్తుంది. మొత్తం కడుపుకు తింటాడు, నీళ్ళు ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చిండా ఏం చేసి ఉన్నాయా వీడు బట్టబాజీ దొంగ వీడొద్దు. మోడీ కావాలా? మోడీ కావాలి కంపల్సరీ. మోడీకి ఎత్తావా? మోడీకి కరెక్ట్ చేస్తా. ఇక్కడ ఇతిహాస ఆయనకి వేస్తా, ఏం తీసుకుంటా గెలిపిస్తారు. ఇక్కడ ఆయన రావాలి ఇద్దరు, ఆయన దయచేసి చెప్పండి గిట్ల అన్నారు కడుపు మాడి గిట్ల అన్నారో చెప్పండి. చెప్తే ఏం చేయగలుగుతాడో ఇస్తాం. మీకు వచ్చే నెల నుంచి ఇస్తా అంటూ 4000 పెన్షన్ ఇస్తాడంటే లేదు దొంగనే వాడు ఎత్తా దొంగనే. ఇద్దరు వెళ్ళాల ముద్దులు మోగడానికి పేరు ఉందండి. వాడికి పోయి మళ్ళీ దొంగకే గెలిపించాడు వాడే రేవంత్ రెడ్డి. ఇంకోటి వాడే ఇద్దరు పిల్లలు పేరు మనకు రాడు. వాడు దొంగ, పక్క దొంగ వాడు 100%. తెలిసి కూడా వాడిని గెలిపించాలంటే చాలా టూ మచ్. దొంగవాడు వేసినట్టు తెలియక వేసినాం మేము. వస్తాడు కాంగ్రెస్ రావాలని వేసినాం, కానీ దొంగ పనులు చేసాం తెలియదు. నమ్మక మెడ మీద కత్తి పెడతాను తెలియదు కదా. సెట్ ఎక్కించాడు, కాడు పెట్టాడు, పై సెట్ ఎక్కించాడు. నమ్మిరు పబ్లిక్, మురుకులు పబ్లిక్ నమ్మిరు. 100 రోజులు అవుతుంది పాలన, మేము మెల్లమెల్ల ముందు చేస్తామని అంటారు కదా. ఏం చేసిన వాళ్ళు దొంగనే, వాడు దొంగనే. చెయ్యడు వాడు, చెయ్యడు. అందరి దృష్టిలోకి పబ్లిక్ లో మొత్తం దృష్టిలోకి వచ్చేయినాడు. చాలా దుర్మార్గుడు. బస్సులో కొట్టుకొని వస్తున్నారు, అర్థమైనా? సీకలు పెట్టి కొట్టుకుంటారు. తప్పు, చాలా తప్పు. వాడైనా మాటలు మొత్తం అన్ని మాటలు దొంగ మాటలని కుల్లా చెప్తున్నా నేను. దొంగ 100%. మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి ఇక్కడ మల్కాజ్గిరిలా. ఇటు బీఆర్ఎస్ నిలబడ్డది, కాంగ్రెస్ నిలబడ్డది, బీజేపీ కూడా నిలబడ్డది. ఈ ముగ్గురు లోకి ఇద్దాం అనుకుంటున్నా ఇప్పుడు. బీజేపీకి వేయాలి. బీజేపీ ఎందుకు అనుకుంటున్నాయి? బీజేపీ కన్నా కొంచెం వాడు మళ్ళీ మంచి పనులు చేసింది కొన్ని కాబట్టి పనికి వేయవలసిందే. సెంటర్ లో మళ్ళీ మోదీ ఉండాలనుకుంటున్నా. మోడీ కంపల్సరీ ఉండాలి. రాహుల్ గాంధీ ఉంటాడంట. వద్దాడు, మోడీ గారు ఉండాలి కంపల్సరీ. ఇప్పుడు ఈ చెక్ పోస్టులు కాడ బండ్లు ఆపడం ఇవరకు ఎట్లా దోస్తున్నారు. ఈ చెక్ పోస్టులు బంద్ చేసిన వాడు మోడీ గారు బంద్ చేసిండు. వాడు కంపల్సరీ ఉండాలి. చాలా దొంగ ఈ రేవంత్ రెడ్డి మాత్రం మీకేయాలి. ఉండాలి 100% ఉండాలి. బేట.